చదువుకుందాం. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొను. ఏంటి ఆ నిబంధన? దేవుని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ కూడా, దేవుని ఎరిగిన ప్రతి వారు కూడా, ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డల్ని ఆకలి కొననిచ్చే దేవుడు కాదు. ఆయన ఆహారంనిచ్చే దేవుడు. మనలో మనము చాలాసార్లు సతమవుతూ ఉంటాం. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? దేవుడు నా గురించి ఒక జ్ఞాపకం లేదు కదా? దేవుడు నన్ను మర్చిపోయాడు. నేను చేసిన పాపం ఏంటి? దేవుడు నన్ను ఎందుకు ఈ సమయంలో ఇలాగూ వదిలేశాడు? నా పరిస్థితులు గుండా నేను వెళ్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు నా జీవితంలో జరుగుతాయి అని అనుకోలేదు. నాలో ఏమి లోపించింది? లేక నేను నమ్మిన దేవుడే శక్తి కలిగిన వాడా కాదా అని ప్రశ్నించుకుంటూ ఉంటా. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు గలవారికి, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆహారము నిస్తూ ఉన్నాడు. కావాల్సింది ఏంటంటే భయభక్తులే లేకపోవటం. భయము భక్తి అనేది మన జీవితంలో లోపించటం వలన మనము ఏమవుతున్నామంటే అనేక శోధనల గుండా, అనేకమైన తెగుళ్ళు గుండా ప్రయాణిస్తున్నాం. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరి రాత్రంతయు వల వేస్తున్నారు కానీ చేపలు పడట్లేదు. తన శిష్యులేమో బాధపడుతూ ఉన్నారు. రాత్రంతా కష్టపడినప్పటికీ కూడా చేపలు పడలేదు. వారు వలలు వేస్తున్నప్పటికీ కూడా చేపలు పడలేదు. అయితే దేవుడు అన్నాడు, నేను చెప్పిన చోట వల వేయండి, మీకు ఇప్పుడు విస్తారమైన చేపలు పడతాయి. ఆ దోణిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళి కూర్చొని ఉండగా రాత్రంతయు శ్రమపడిన శిష్యులకు అప్పుడు దాకా కూడా వారి జీవితంలో వారు చేస్తున్న పనిలో ఫలితము లభించలేదు. కానీ యేసుక్రీస్తు ఒక్కసారి ఆ దోణిలోకి ప్రవేశపెట్టగా, ఆయన ప్రవేశించగా, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము వారు చేయగా ఆ దోణిలో విస్తారమైన చేపలు పడ్డాయి. కావలసింది ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు కావాలండి? దేవుడు రావాలి. ఈ జీవితం అనే నావలో దేవుడు లేనప్పుడు, యేసుక్రీస్తు లేనప్పుడు చేపలు పడతాయా? ఫలితం చూస్తామా? చేస్తున్న పనిలో మరి అభివృద్ధి ఉంటుందా? చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి ఉంటుందా? చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుందా? ఎప్పుడైతే దేవుడు ఆ దోణిలోకి, మన జీవితం అనే నావలోనికి వస్తాడో విస్తారమైన మేలులు కలుగుతాయి. దేవునికి స్తోత్రములు కలుగును కాక. దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు గల వారికి, ఆయనను వారి జీవితంలో ఆహ్వానించిన వారికి దేవుడు ఏమీ తక్కువ చేయడు. సమస్తమును కూడా అనుగ్రహించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగును కాక. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చేసి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన మనతో చేసిన నిబంధన ఏంటంటే, ఆయన నమ్మిన వారికి ఏమీ కొదువు చేసే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనము నుంచి 33వ వచనములు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో
ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. దేవుని బిడ్డలారా, ప్రతిసారి ప్రతిరోజు ఏమి త్రాగాలి, ఏమి తినాలి, ఏ బిర్యానీ తెచ్చుకోవాలి, ఏ చికెన్ తేవాలి, ఎక్కడ మటన్ తెచ్చుకోవాలి, లేకపోతే ఇవి కాదు కానీ దేవుడు ఏమంటున్నాడు, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించకుడి. వాటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనం తినే 4 ముద్దలకి దేవుడు ఏ విధంగా అయినా మనల్ని పోషించగలిగిన దేవుడు. అయితే అన్యజనులు ఏం చేస్తారంటే వీటన్నిటి మీద విషయమై విచారిస్తారు, బాధపడుతూ ఉంటారు. అయ్యో ఇంట్లో తిండి లేదే, ఇంట్లో పిల్లలకి పెట్టడానికి ఏమీ లేదే, ఇంట్లో అదైపోయింది ఇదైపోయింది అని బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని నమ్మిన వ్యక్తి వీటన్నిటి మీద మనస్సు నొంచడు. ఎందుకంటే ఆయన మనతో ఒక ప్రమాణము చేశాడు కదా, ఆకాశ పక్షులు అవి విత్తవు కోయవు, గరిసెలలో అంట అవి ఆహారము కూర్చుకునవు, కానీ వాటిని పోషించుచున్న నేను మిమ్మల్ని పోషించక మానుతానా అని మనతో వాగ్దానము చేశాడు. వాటికంటే మీరు ఎక్కువ కాదా అని అన్నాడు. అంటే ఆయనకి మనం ఎంత విలువైన వారము. దేవుని నమ్మిన బిడ్డలు వీటన్నిటి మీద విచారింపరు, కానీ ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియనంట. మనకేం కావాలో, ఏ సమయానికి ఏది ఇవ్వాలో, మన జీవితంలో ఏది ఉండాలో, ఏది తినాలో, ఏది త్రాగాలో, ఏది ధరించుకోవాలో ఇవన్నీ మీ పరలోకపు తండ్రికి ముందే తెలియనంట. అయితే మొదటగా మీరు ఎవరిని వెతకాలి? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడిన. ఆదివారం వస్తుంది, ఆదివారం రాగానే లెగవగానే మొదటి గుర్తొచ్చేది ఏంటి? ఇవాళ ఏ కూర చేసుకోవాలి, ఏం బిర్యానీ చేసుకోవాలా, లేకపోతే నార్మల్ రైస్ తెచ్చుకోవాలా, లేకపోతే ఇంకేమన్నా స్పెషల్ ఏమన్నా చేసుకోవాలా? ఇవి తప్పిస్తే మనలోనికి వేరే ఆలోచన రావు. లెగవగానే అయ్యో వెంటనే అయిపోతుందేమో అని పరిగెత్తుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆదివారం రాగానే నీవు మొదటగా వెతకాల్సింది ఏంటి? దేవుని రాజ్యము, ఆయన నీతి, ఆయన చెప్పే మాటల గురించి వెతకాలి. మనము మందిరము గురించి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. మన పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో ఇవన్నీ వీటి అన్నిటి మీద మనసు నుంచక మీరు మొదటిగా మన రాజ్యమును నీతిని వెదకుడి అన్నాడు. చాలామంది చూడండి, ఆదివారమే బేరాలు పెడతా ఉంటారు, ఆదివారమే పనులకు వెళ్తూ ఉంటారు, ఆదివారమే వ్యాపారాలు పెడతారు, ఆదివారమే ఉద్యోగాలకు వెళ్తారు. ఇవన్నీ కూడా వ్యర్థము. కానీ మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెదకుడి. పోషిస్తాడు దేవుడు, పోషించే దేవుడు మన దేవుడు. అప్పుడు అవన్నీ వంట మనకి అనుగ్రహించబడుతుందంట. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఆహారము పుట్టించే దేవుడు, ఆయన సమస్త జీవులకు ఆహారమునిచ్చే దేవుడు, ఆయన అందరిని పోషించే దేవుడు. కీర్తనల గ్రంథము 104 అధ్యాయము 14 నుంచి 15 వచనాలు చూస్తే ఆయనంట ఆహారమును పుట్టించే దేవుడు అంట. ఏ దేవుడు అండి? ఆహారమును పుట్టించే దేవుడు. నీ తొట్టెలో ధాన్యం అయిపోయినప్పటికీ కూడా, నీ ఇంటిలో తినడానికి ఏమీ లేకపోయినప్పటికీ కూడా, జాడీలన్నీ ఖాళీ అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆహారమును పుట్టించే దేవుడు. కీర్తనల గ్రంథము 104 అధ్యాయము 5వ వచనంలో చూస్తే, భూమి అన్నటికి 14 నుంచి 15 వచ్చిన మనము నిర్మింపబడిన రీతి పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలన
అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఎవరు పుట్టిస్తున్నారు? మన మొహాలు మెరవాలన్నా కూడా దానికి సంబంధించిన తైలములను కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు పుట్టిస్తున్నాడు. పశువుల కంట గడ్డంట, నరుల ఉపయోగమునకు కూర మొక్కలంట ఆయన మొలిపిస్తూ ఉన్నాడు. మరి దేవుడు పండించకపోతే వ్యవసాయం చేస్తున్న రైతులు వేస్తున్నప్పుడు, పంటలు వేస్తున్నప్పటికీ కూడా అవి పండకపోతే మన దాకా వస్తాయా? వాటిని మొలిపించుచున్న దేవుడు ఎవరు? మన దేవుడు. కూర మొక్కలను నరుల కంట, పశువులకు గడ్డినంట ఆయన మొలిపించుచున్నాడు. అలానే అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. నేను వెళ్ళకపోతే నా పిల్లలు పస్తుంటారండి, నేను వ్యాపారము చేయకపోతే నా జీవితం గడవదండి, అప్పులు పాలైపోతాను అని అనుకునే వారికి ఏంటంటే ఆయన మొలిపించుచున్నాడు. నీవు పండించాల్సిన అవసరమే లేదు. ఆయన ఆశీర్వాదము ఉంటే, ఆయన కృప ఉంటే 10 రోజులు చేయని ఫలము 10 రోజులు చేసి వచ్చే ఫలితము ఒకే రోజు నా దేవుడు మనందరికీ ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఆహారము పుట్టించే దేవుడు. కీర్తనల గ్రంథము 136 అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 136 25వ వచనంలో చూస్తే సమస్త జీవులకు ఆయన ఆహారమునిస్తూ ఉన్నాడు. 136 25వ వచనంలో చూస్తే సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృపంట నిరంతరం ఉంటుందంట. అలానే 147 9వ వచనంలో చూస్తే 147 9 పశువులకు 147 అధ్యాయము 9వ వచనంలో పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. పక్షులకి, సమస్త భూజనులకి, సమస్త పశువులకి, సమస్త జలచరములకు ఆయన సమస్త జీవులకు ఆహారమునిస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 16వ అధ్యాయము 13 నుంచి 35 వచనాలు చూస్తే ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడంట. రాసుకోండి, మీకు టైం ఉండదు, రాసుకోండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనము, అదేవిధంగా మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో కూడా ఆయనంట మనల్ని పోషిస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనందరికీ ఎవరు మనల్ని పోషించే దేవుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా స్తోత్రములు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కష్టపడినప్పటికీ కూడా ఒక్కోసారి ఫలితం ఉండదు, ఫలములు ఉండవు. రాత్రంతా ఈ శిష్యులు కష్టపడినప్పటికీ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ దోణిలోకి ప్రవేశించారో వారు వలవేయమన్నప్పుడు, దేవుడు చెప్పిన చోట వలవేసినప్పుడంట విస్తారమైన చేపలు పడ్డాయి. మన జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే మనతో ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో రావటం. రెండవదిగా చూస్తే భయభక్తులు గల వారికి ఆయన ఆహారంనిచ్చే దేవుడై ఉంటే, రెండవదిగా ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనం, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారికి యెహోవా ఆశీర్వదించును. ఇక్కడ ఎవరన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళ వరకే అనేది ఏముందా? పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఎవరు ఆశీర్వదిస్తారండి? యెహోవా, దేవుడైన యెహోవా ఆశీర్వదిస్తాడు. పిల్లలే కదా అని తీసేయకూడదు, పెద్దలే కదా అని వారిని తీసేయకూడదు, వృద్ధులే అని కదా వారిని తీసేయకూడదు. అందరినీ కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగుంది, నిశ్చయముగా ఆయన ఆశీర్వదించును. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన నిత్యముగా మనల్ని ఆశీర్వదించును. అలానే కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో అంట, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన
ఆశీర్వాదము కూడా ఆయన మనకు దయచేస్తాడు. ఆత్మలో మనకు ఆశీర్వాదము కలుగు చేస్తాడు. చాలామంది చూడండి, ఎన్ని సంవత్సరాలు వస్తున్నప్పటికీ కూడా ఎలా ఉన్నారంటే పసిపిల్లల్లాగా ఉంటున్నారు. పసిపిల్లల్లాగా ఉంటున్నారు. ఎందుకు పసిపిల్లల్లాగా ఉంటున్నారు అంటే వయసును బట్టి కాదు నేను మాట్లాడుతుంది, ఆత్మీయ జ్ఞానముతో మాట్లాడుతూ ఉన్నాను. ఆత్మ సంబంధమైన జ్ఞానముతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుటకై, తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, చాలు ప్రియమైన బిడ్డలారా, అక్కడ చూస్తే పరలోక సంబంధమైన ఆశీర్వాదములు ఏంటండి? పరలోక సంబంధమైన ఆశీర్వాదములు. భూమి మీద ఏకాడికి మనుషులు ఏంటంటే, నేను దేవుణ్ణి ఎరిగాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత నా జీవితంలో ఏ ఆశీర్వాదము లేదు అని ఈ లోక సంబంధమైన వాటి మీదే మనసు నుంచుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు పరలోక సంబంధమైన ఆశీర్వాదములు, ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదములు. బైబిల్లో ఎన్ని ఫలములు ఉన్నాయి? ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశ, నిగ్రహం, ఇవన్నీ ఉన్నాయి కదా ప్రియమైన బిడ్డలారా. వీటన్నింటినీ కూడా పరలోక సంబంధమైన ఆశీర్వాదములే. మనశ్శాంతిగా దేవుడు మనకు ప్రతిదీ కూడా మనశ్శాంతిని మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనంట పరలోక సంబంధమైన ఆశీర్వాదములు. ఏంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదములు అంటే, ఇక్కడ బ్రతికి ఉన్నంత కాలము ఒక్కడిగానే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములే పొందుకోవడం కాకుండా ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి కలుగు చేస్తాడు. అది ఏ విధంగా అంటే, భాషలు చెప్పే వరము, ఆత్మను పొందుకొనుట, మరి ప్రవచన వరములు చూశారు కదా, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. ఏ కాడికి ఒక పాట పాడామా, మైక్ తీసుకున్నామా, వాక్యం చదివామా, వాక్యం చెప్పామా అని కాదు ప్రియమైన బిడ్డలారా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి ప్రియమైన బిడ్డలారా. దేవుడు అంటున్నాడు పరలోక సంబంధమైన ఆశీర్వాదములు కూడా ఇస్తా ఉంటున్నాడు. అదేవిధంగా ఆశీర్వాదం అంట ఐశ్వర్యం ఇస్తుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చెప్పండి, ఇంకా చాలు ప్రియమైన బిడ్డలారా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అంట, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము, వచ్చే ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు ఆశీర్వదించాలి. మనుషులు మనం ఉదయం లేచిన కాడి నుంచి నేను అది చేస్తున్నానక్క, ఇది చేస్తున్నానక్క, ఇవాళ ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఈ ఉద్యోగానికి పోతున్నాను, వ్యాపారానికి వెళ్తున్నాను, కష్టపడుతున్నాను, అది తీసుకురావాలి, ఇది తీసుకురావాలి, అది కట్టాలి, ఇది కట్టాలని కాదు. యెహోవా ఆశీర్వాదము ఇస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఒకసారి ఆశీర్వదించడం మొదలు పెడితే నీ జీవితము ఇంకా మరలా వెనుకకు చూసుకునే అవకాశమే లేదు ప్రియమైన బిడ్డలారా. యెహోవా ఆశీర్వాదం ఎలా వస్తుందంటే ఐశ్వర్యం ఇస్తుందంట, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఏదను ఒక కాలం మనం జీవిత కాలం అంతా సంపాదించినా కూడా ఒక మనిషి
ఒక ఉద్యోగము చేసే ఒక 20,000 సంపాదించగలిగిన మనిషి అంట సగటు ₹1,00,00,000 సంపాదిస్తాడంట. ₹1,00,00,000. మరి ఏ పని లేకుండా డైలీ లేబర్కి వెళ్ళేవాళ్ళు, వ్యాపారములు చేసేవారు అంటే వారు ఎక్కువగా సంపాదిస్తున్నప్పటికీ కూడా ఒక మనిషి, సాధారణ మనిషి నెలకి 20,000 సంపాదించగలిగితే సంవత్సరము తన బ్రతికి ఉన్నంత కాలము సంవత్సరములు జరిగి అవన్నీ మనం కౌంట్ చేసుకుంటే ₹1,00,00,000 కంటే ఎక్కువ సంపాదించలేం. వాటిలో ఎంత అప్పులు ఉంటాయో, ఎంత వడ్డీలు ఉంటాయో, మరి ఎన్ని ఖర్చులు ఉంటాయో, ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయో, ఎటు సంపాదించిందంత ఎటు వెళ్ళిపోతుందో కూడా ఎవరికి తెలియదు. అయితే దేవుడు ఒక్కసారి ప్రభు అయిన యేసయ్య మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే మనకి దేవుడు ఐశ్వర్యమునిస్తాడు. మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా అది ఎక్కువ కాదు, కానీ దేవుడు ఆశీర్వాదం ఎలా ఇస్తుందంటే ఐశ్వర్యం ఇస్తుంది. అందుకే నేను ఇది చేయాలి, అది చేయాలని నువ్వు చెప్పుకోవడం కాదు, నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను చెప్పడం కాదు. దేవుని మీద ఆధారపడి ఆయన యొక్క కృపను బట్టి మనము ముందుకు వెళ్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే తరతరములు నీలో నుంచి వచ్చే తరతరములు నీ సంతతి అందరూ కూడా క్షేమాన్ని, కాపుదలను, సమస్తమును, వారికి ఏ కొదువు లేకుండా దేవుడు ఐశ్వర్యమును అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, మొదటిగా చూసాము ఏంటంటే ఆయనంట భయభక్తులు గల వారికి ఆహారం ఇచ్చునంట. రెండవదిగా చూస్తే ఆయన మనల్ని ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. మూడవదిగా చూస్తే ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే ప్రభు కన్నులంట నీతిమంతుల మీద ఉంటాయంట. కీర్తనల గ్రంథము, యెహోవా దృష్టి ఆయన ఎదుట భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నదే. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, యెహోవా దృష్టి యందు, ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కనిపెట్టుకుని వారి మీద నిలుచుచున్నదంట. ఏంటిది? ఆయన కను దృష్టి. చాలామంది ఏం చేస్తాము, ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము, ఒక మ్యారేజ్కి వెళ్తున్నాము, లేదంటే ఒక పలానా ఫంక్షన్ పెట్టారంటే దేనికి వెళ్తాం? రేపు మరలా మన కుటుంబంలో, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే మరలా వాళ్ళందరూ రావటానికి, వారి కనుదృష్టి మనకు కలగటానికి. అవునా కాదా? కానీ దేవుడు అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారి మీదంట యెహోవా దృష్టి అంట. ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను. ఎవరి కృప కావాలి? మనుషుల కృప కావాలా? లేకపోతే మనుషులు జాలి కావాలా? అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది, వారు జాలిపడే మాటలు 4 మాటలు మాట్లాడితే సరిపోతుందని అనుకుంటున్నావా? ఆయన కృప కనిపెట్టు వారి మీదంట, ఆయన మీద మనసు ఉంచే వారి మీద, ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప, ఆయన కనిపెట్టుచూ ఉన్నాడు. యెహోవా కనిదృష్టి అంట కనిపెడుతూ ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు గల వారి మీద తన కనుదృష్టి ఉంటుంది. దేవుని బిడ్డలారా, అదేవిధంగా చూస్తే 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ప్రభు కన్నులంట నీతిమంతుల మీద ఉంటాయంట. ఎవరి మీద ఉంటాయి? నీతిమంతుల మీద, నీతిగా జీవించే వారి మీద. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ఆయనంట ప్రభు కన్నులంట ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీద ఉన్నాయి. ఎవరి మీద ఉన్నాయండి? నీతిమంతులు. నీతిమంతుడు అంటే దేవునికి ఇష్టమైన వాడు, దేవుని ఆజ్ఞలను ఎరిగేవాడు, దేవునిని కాక వేరే పనులు చేయకుండా
తన ఎంతో నిందారహితుడిగా పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడు అతను నీతిమంతుడిగా పిలువబడతాడంట. అతని ప్రభు కళ్ళు నీతిమంతుల మీదను, ఆయన చెవులు, ప్రభు చెవులు ఎవరి మీద ఉంటాయి? వారి ప్రార్థనల వైపు ఉంటాయి. నీ ప్రార్థన వినపట్లేదంటే నీవు నీతిమంతుడిగా పిలువబడట్లేదని అర్థం, నీవు నీతిమంతుడిగా చేయబడలేదని అర్థం. నీవు ఎంతకాలము ప్రార్థన చేసినా కూడా నీ యొక్క జీవితంలో కార్యము జరగట్లేదంటే అది నీవు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా చేయబడకపోవటం. అయితే అంటున్నాడు, ఆయన కనుదృష్టి అంట నీతిమంతుల మీదను వారి యొక్క ప్రార్థనల మీదను ఆయన చెవులు ఉంటాయి. ఆయన చెవులు ఆయన చెవులు ఎప్పుడు వింటాయంటే, మన ప్రార్థనలు ఎప్పుడు వింటాయంటే మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు. అందుకే మనలో చాలామంది కూడా ఎలా ఉంటున్నారంటే, వారి ప్రార్థనలు వినిపించట్లేదంటే, దేవునికి వారి మొర చేరట్లేదంటే మనలో ఏదో లోపిస్తూ ఉంది. ఎన్ని సంవత్సరంలో అవుతున్నప్పటికీ అడిగిన నెరవేర్పు జరగట్లేదంటే, ప్రార్థన నెరవేర్పు జరగట్లేదంటే మనలో ఏదో లోపము లోపిస్తూ ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రభు యొక్క కనుదృష్టి అంట నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారు చేసే ప్రార్థనల మీదను ఉంటాయి. అదేవిధంగా కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఆయన కనుదృష్టి అంట మన మీద దృష్టి ఉంచునంట. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము, నేను మరణ నిద్రను నొందకుండాను దానిని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండును, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండును, నా కన్నులకు వెలుగు ఇమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆయన దృష్టి ఉంటే ప్రీతిని బిడ్డలారా, మనము మరణ నిద్రను నొందకుంటామా? మరణము మనకు వస్తుందా అనుకోని విధంగా? అది అపాయము గుండా కానీ, అది ఏ తెగులు గుండా కానీ మరణము కూడా ఏమీ చేయలేదు ప్రీతిని బిడ్డలారా. వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండును, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండును. మన విరోధులు, మన శత్రువులు మనల్ని మన వంటే గిట్టని వారు మనల్ని ఏం చేస్తూ ఉంటారు? శపిస్తూ ఉంటారు. ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి, వారి జీవితము ఇలా జరగాలి. ఎన్నో సంవత్సరాల నుంచి కనిపెట్టేవారు, పతనము చూడాలి అని అనుకునేవారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నా కనుదృష్టి వారి మీద ఉంచినప్పుడు ఇవేవి కూడా ఏమీ చేయలేవు ప్రియమైన బిడ్డలారా. ఆయన కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు ఆయన మనము చెప్పే ప్రార్థనను, మనం చెప్పే యాచనలు దేవుడు ఆలకిస్తూ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన తన కృపను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే దేవుని దృష్టి ఏందంట, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఏం చేశాడండి నోవాహు? యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. మనకి కావాల్సింది ఏంటండి? కృప, గ్రేస్ కావాలి. ఇప్పుడు పాపము అధికమవుతున్నప్పుడు కృప వచ్చి ఏం చేస్తూ ఉంది? దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క కృప ఆగిపోతుందో, దేవుని యొక్క జాలి ఆగిపోతుందో, దేవుని యొక్క కృప నిలిచివేయబడుతుందో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే రాకడలో వస్తాడు. ఆయన రాకడగా వస్తాడు, మనల్ని తీసుకువెళ్ళడానికి రాకడగా వస్తాడు. ఈ భూమి నశించిపోతుంది. మనం చూసాం కదా, మొదటి ముద్ర, రెండవ ముద్ర, మరి మొదటి బోర, రెండవ బోర, ఈ రెండు మరి జీవన్ చెప్తూనే ఉన్నాడు కదా, అంత్య దినంలో ఏం జరగబోతుంది, రాకడ దినాల్లో ఏం జరగబోతుంది అని మనం గమనిస్తూనే ఉన్నాం కదా ప్రియమైన బిడ్డలారా. యెహోవా కనుదృష్టి ఎవరి మీద ఉంటుందంటే భయభక్తులు గల వారి మీద ఉంటుంది. 4వదిగా చూస్తే ప్రియమైన బిడ్డలారా, కొరతలన్నీ తీరుస్తాడు.
కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, చదవండి త్వరగా. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదు. ఆయన మీద భయం కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే వారికి ఏమన్నా కొదువు ఉంటుందా? ఏమీ కొదువు ఉండదు. ఇంకా వారి జీవితంలో ఏ కరువు ఉండదు, ఏ కొదువ ఉండదు. దేవుడు ఎలా తీసుకొస్తాడో తెలీదు, ఎలా తీరుస్తాడో తెలీదు. బాధలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అపద్రములన్నిటినీ దేవుడు తీసివేస్తూ ఉంటాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఆయన యందు భయభక్తులు గల వారికి అంట ఆయన ఆహారం ఇచ్చే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఆయన కనుదృష్టి మన మీదే ఉంచే దేవుడు. 4వదిగా చూస్తే కొరత లేకుండా తీర్చే దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే మన కొరతలన్నింటినీ ఆయన తీరుస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే మనకి ఏమీ కొదువు లేకుండా చేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఏ విషయంలో ఆయన కొదువ ఉంచే దేవుడు కాదు. చివరిగా చూస్తున్నాము, దేవుని దేవత కావలి ఉంచే దేవుడు. ఆయన భయభక్తులు గల వారి మీద ఆయన దూత మనకు కావలి ఉంచే దేవుడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మనం అనుకుంటా ఉంటాం కదా, ఎలా వెళ్ళొచ్చానో, ఎలా దేవుడు నన్ను ఇట్లా నడిపిస్తున్నాడో, ఎందుకో నేను ఆ రోజు మన కళ్ళతో చూసే యాక్సిడెంట్లు ఎలా ఉంటాయి, ఎన్నో ఉంటాయి, ఎంతమంది చనిపోతూ ఉంటారు. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన మీద భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు ఏం చేస్తానంటే తన దూతలను కావలి ఉంచి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి బిడ్డలారా, ఆదికాండం 32వ అధ్యాయంలో 1వ వచనంలో యాకోబు కూడా తన ప్రయాణిస్తున్నప్పుడు, తన గమ్యం మీద తెలియకుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, తన అన్న కోసం తన అన్న విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుని దూత అంట యాకోబుకు ప్రత్యక్షమై ఆ రాత్రంతా కూడా దేవుని దూత యాకోబుకు కావలి ఉంది. అదేవిధంగా మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో అంట యేసుకు పరిచర్య చేశాయి. దేవుని దూతలు ఏం చేశాయంటే యేసుకి పరిచర్య చేశాయి. అదేవిధంగా మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చూస్తే స్వస్థత కొరకు నీరు కదిలించుచున్న దూతలంట. ఏంటి దూతలు? నీటి దగ్గరికి రావటం, ఆ దూతలు వాటిని కదిలించి వెళ్ళటం. వెంటనే వారు అస్వస్థత కలిగిన వారు, వ్యాధులు కలిగిన వారు వెళ్ళి ఆ నీటిని పట్టుకోగానే ఆ నీరు ఏమవుతుంది? స్వస్థతను కలిగిస్తున్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ఒకసారి. చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచకాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అప్పుడు 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థత కోరుచున్నావా అని వాడిని అడుగగా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఎన్ని సంవత్సరముల నుంచి? 38 సంవత్సరాల నుంచి. మనకి పిల్లలు లేకపోతే సంవత్సరాలు లెక్కేసుకుంటాం, మనకి రోగం పోకపోతూ ఉంటే సంవత్సరాలు లెక్కేసుకుంటాం. ఇక్కడ చూస్తే ఒక వ్యాధిగ్రస్తుడంట 38 సంవత్సరాల నుంచి అంట ఆ కోనేటి దగ్గర వచ్చి ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఆ దూతలంట ఆ కోనేటిలో ఉన్న నీటిని కదిలించగానే మొదటగా ఎవడు దిగి వెళ్ళి ఆ నీటిని ముట్టుతాడో వాడంట స్వస్థపరచబడతాడంట. ఇప్పుడు చెప్పండి, దేవుని యందు భయభక్తులు గల వారి మీద దేవుని దూతలు కూడా కావలి ఉంటాయి. మందిరంలోనికి వచ్చిన తర్వాత కూడా దేవుని దూతలు మనకి కావలి ఉంటాయి. దేవుడు మనల్ని
మనకి స్వస్థతని ఇస్తున్నాడంటే ఆయన దేవదూతలను కూడా మనకి పంపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి నీటి దగ్గర వెయిట్ చేసి ఇతను దిగుదామనుకునే లోపల ఇంకొకరు రావటం, వెళ్ళి నీటిని పట్టుకోవటం. అప్పుడు అక్కడ ఉన్న కుంటివారు, గుడ్డివారు వీరందరూ కూడా స్వస్థత పొందుకున్నారంట. ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారంట. వీరందరూ కూడా స్వస్థతను అందుకుంటున్నారు. ఆ నీటిని కదిలించగానే ఆ దేవదూత వచ్చి వీరు ఎవరైతే మొదటిగా దిగుతున్నారో వారికి స్వస్థత లభిస్తూ ఉంది. మనం కూడా చూస్తాం కదా, ఎవరన్నా భోజనాలు పెడుతున్నారంటే ఫస్ట్ ఇస్త్రాకు మందే ఉండాలి. దేవుని బిడ్డలారా, మనమే ముందుంటాం, ముందే కూర్చుంటాం, లేకపోతే సీట్లు కూడా ఆపుతాం. పెద్ద బంతులు వేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఇక్కడ మనకి ఇంకా ప్లేస్ దొరికిద్దో లేదో కూడా అని ఆలోచించుకున్నప్పుడే ఎవరో ఒకళ్ళు వచ్చి ఇక్కడ ఉంది కూర్చోండి, ఇట్ట చేయండి, అట్ట చేయండి అంటూ ఉంటారు. తిండి తినడానికే మనము వేగిరముగా ఉంటాము. అదే విధంగా అక్కడ ఆ రోజుల్లో ఆ నీటి కొరకు దేవదూత ఎప్పుడు కదిలిస్తుందా, నేను ఎప్పుడు దూకుతానా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది. ఈ ఉదయకాలంలో కూడా ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆహారం ఇస్తూ ఉన్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన కనుదృష్టి వారి మీద ఉంటుంది, వారికి ఏ కొరత లేకుండా చేస్తున్నాడు. దేవుని దూత కావలి ఉంటుందంట. ప్రియమైన బిడ్డలారా, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13 సామెతల గ్రంథము 13వ అధ్యాయము, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఏంటి ప్రియమైన బిడ్డలారా, దీనికి అర్థం ఏంటంటే, ఒక తండ్రి తన కుమారుడికి ఒక మాట చెప్తే ఏ విధంగా అయితే ఆ కుమారుడు విని ఆ పని చేస్తాడో వాడు బాగుపడతాడు. తల్లిదండ్రులు చెప్పే మాటలు విన్నప్పుడు, వారికి పుట్టే పిల్లలు వారు విననప్పుడు ఏమవుతుంది? లోకంలో కలిసిపోతారు, అన్యాక్రాంతముగా మధ్యలోనే విడిచిపెట్టబడతారు. అయితే దేవుడు అంటున్నాడు 13వ అధ్యాయము 13వ వచనంలో, ఆజ్ఞని తిరస్కరించువాడు అందువలన శిక్షనిందును. ఆజ్ఞని తిరస్కరిస్తే ఏమవుతుంది? శిక్షను ఎదుర్కొంటాం కదా. అదేవిధంగా ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట మనకేం కలిగిస్తూ ఉంది? ధైర్యము పుట్టిస్తుందంట. ఇంకో చోట యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు చేత ఎన్నో ఆశీర్వాదములు, ఎన్నో దేవుడు కొరత లేకుండా ప్రతి ఒక్క ఆశీర్వాదమును ఇస్తూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన మేలు చేయకుండా ఉండే దేవుడు కాదు. కావాల్సిందల్లా మనలో లోపించేది ఏంటంటే భయము, భక్తి లేకపోవడం. మన పనులకు మనం ప్రాధాన్యం అవటం, దేవుణ్ణి దూరం పెట్టేయడం, దేవునికి దూరంగా ఉంటాం. ఇది చేయటం వలన మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో మనము పొందుకోలేకపోతున్నామంట. ఆయన దృష్టి అంట ఎక్కడ ఎవరిని కనిపెడుతూ ఉంది? ఆయన కనుదృష్టి నీతిమంతుల మీద అంట, నీతిమంతుల మీద కనిపెడుతూ ఉంది. ఈ ఉదయకాలమున మనము నీతిమంతులుగా చేయబడును గాక. మన యొక్క ప్రార్థనలు దేవుడు వినును గాక. ఆయన ఆశీర్వాదం మన జీవితంలో వచ్చును గాక. ఆయన మన జీవితంలో ఏ కొరత లేకుండా మనకి చేయునుగాక. ఆయన కనుదృష్టి మన మీద నిత్యము ఉండునుగాక. ఆయన దూతలు మనల్ని నడిపించే, మనల్ని ఆశీర్వదించునుగాక. ఆయన నిత్యము మనకు ఆహారము దయచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. నీ బంగారు పాదాలకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నీ బిడ్డలతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మా మాటల్లో ఏదన్నా తండ్రి అన్యత ఉంటే దయతో క్షమించండి, తప్పులు పొరపాట్లు దయతో మన్నించండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారి జీవితంలో మాకు అనుగ్రహించండి. నీతిమంతుల మీద కనిపెడుతూ ఉన్నాం. నీ కనుదృష్టి నీతిమంతుల మీదను, వారు చేయు ప్రార్థనల మీద ఉంటుందని, నీ చెవులు ఉంటాయని నీవు
మాట్లాడిన మాటలు మమ్మల్ని ఎంతో బలపరిచినవి తండ్రి, నీకు స్తోత్రాలు. మాలో ఉన్న సమస్త విధమైన బలహీనతల్లో విడిపించండి అయ్యా. మరి తండ్రి, ముందు నా కార్యక్రమంలో ప్రభువా నీరే మరి తండ్రి నీ శరీరమును నీ రక్తమును తీసుకొని వచ్చుండగా అయ్యా మరలా మమ్మల్ని ఒకసారి దర్శించండి. మాలో ఉన్న పాపములు కడిగి వేయండి, మాలో ఉన్న శాపాన్ని కొట్టివేయండి. మాలో మరి తండ్రి మేము ఎరగని పాపములు సంకటములు ఎన్నో ఉన్నాయి అయ్యా, వాటిని అన్నిటిని దర్శించి మమ్మల్ని విడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు. నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి అయ్యా మరి తండ్రి నీ బల్లకు, నీ పరిశుద్ధమైన బల్లకు మమ్మల్ని ఆయుత్తపరచమని, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకున్నామని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి పెట్టుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి బాప్టిజం తీసుకున్న